తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కేంద్ర నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానం తీసుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఈ అంశంపై సమర్పించిన 114 పేజీల నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం జరిగాయని ఆరోపణలున్నాయి. జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికపై అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకున్న తర్వాతే కేబినెట్ ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ ఒప్పందాలతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య అంతరాష్ట్ర అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం కూడా ఉన్నందున సీబీఐ విచారణకే సరైందని కేబినెట్ అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల తర్వాత రేవంత్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కొన్న రెండో ప్రధాన అంశం ఇదే కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసును త్వరగా సీబీఐకి అప్పగించేందుకు ఆదేశించారు. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి రెండు కారణాలు. ఒకటి, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశం ఉండటం ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఉన్న కొన్ని ఈ రెండు విద్యుత్ ప్లాంట్లలో వారి పాత్ర కూడా కొంతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన అంశాలలో ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆనాటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నిజమేనని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్ గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రకంగా